దేవుని స్వరమును క్లుప్త సందేశాలు ఆలకిస్తున్న వారందరికీ వందనాలు. నేటి మన ధ్యానాంశం మెస్సియా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ మార్గాన ఆయన వెళ్ళవలసి రావటం, ఆ మార్గమున ప్రయాణిస్తూ సుకార అనేటువంటి ఊరికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ యాకోబు బావి ఉన్నట్టుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అలసిపోయి అక్కడ కూర్చున్నాడు. సమరయ స్త్రీ నీరు చేదుకోవటానికి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారికి మధ్య జరిగిన సంభాషణలో 25వ వచనం వద్దకు వచ్చేసరికి ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును అనేటువంటి మాట అంటాం మనం చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు వారు 26వ వచనం ప్రకారం, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాడు అని వాక్యం చెప్తూ ఉంది. అవును, మెస్సియ అనే మాటకు విమోచకుడు, రక్షకుడు అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఆయన సమస్త మానవాళ్ళని విమోచించడానికి భూమిపై పసిబాలునిగా జన్మించాడు. అంటే యేసుక్రీస్తు వారు తనను తాను రక్షకునిగా చెప్పుకున్నాడు, విమోచకునిగా ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం ఇది. అవును, రక్షకుడు మనతో మాట్లాడినటువంటి నూతన నిబంధన ప్రజలతో మాట్లాడిన శుభవేళే ఈ అడ్వెంట్ సీజన్. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఒరిజినల్ సిన్ నుండి రక్షించటానికి, క్షమించి రక్షణ మార్గంలో నడిపించడానికి వచ్చినటువంటి రక్షకుడు. ఆయన తప్ప ఎవరు కూడా ఈ ఒరిజినల్ సిన్ నుండి తప్పించలేరు. ఒరిజినల్ సిన్ అంటే ఏంటి? మనిషి క్రియలతో చేసిందే కాకుండా జన్మతః వచ్చినటువంటి పాపం కూడా ఉంది. కాబట్టి జన్మ పాపం, కర్మ పాపం రెండిటిని క్షమించి నీతిమంతునిగా చేయటానికి వచ్చినటువంటి రక్షకుడు. అందుకనే ఆయన పేరు రక్షకుడు. అలాగే విమోచించడానికి వచ్చినటువంటి అభిషిక్తుడు. ఈ ధ్యానం మదిలో ఉంచుకొని మన యొక్క జన్మ కర్మ పాపాల నుండి రక్షించేటువంటి క్రీస్తు పాదాల దగ్గరికి చేరదాం. క్రియలతో తెచ్చుకున్న పాపమే కాకుండా జన్మతః వచ్చినటువంటి దానిలో నుంచి కూడా విడుదల పొంది దైవరాజ్యానికి సిద్ధపడడానికి ఆయన మార్గం అయ్యాడు. కాబట్టి ఆయన మార్గంలో నడుస్తూ దైవాశీస్సులు అనుభవిద్దాం. దేవుడు ఈ ధ్యానం దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.